వైసీపీ ఎకో సిస్టంలోనే మర్యాద లేదా, ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా బూతుల కారణంగానే లైమ్లైట్లో ఉన్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికల్లో బూతుల నేతలు మొత్తం ఓడిపోవడం కూడా జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు అందరూ సైలెంట్ అయ్యారు. ఇట్స్ ట్రూ. కొడాలి నాని, అనిల్ కుమార్ వంటి వారు గమ్మునున్నారు. అయితే అంబటి రాంబాబు మాత్రం వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్గా గుంటూరులో జరిగిన రచ్చే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన లైన్ దాటి ఏకంగా ముఖ్యమంత్రిని డాష్ 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 అనేశారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ సైతం వాక్కులు చెవాకులు పేలుతూనే ఉన్నారు. ఆయనపై కూడా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంటిపై దాడి చేసేంత వరకు వెళ్ళింది. రాజకీయాల్లో విమర్శలు సహజం, అయితే అవి హద్దు దాటితే విస్ఫోటనం. ఏపీలోని తాజా రాజకీయాలపై ఇవాళ డిబేట్ కొనసాగుతుంది. ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారు వచ్చినారు. సార్, వెల్కమ్ టు యూ సార్. అలాగే వినీలా పాలడుగు, టీడీపీ మహిళా అధికార ప్రతినిధి వచ్చున్నారు. మేడం, వెల్కమ్ టు యూ అండి. సార్, మధుసూదన్ రెడ్డి గారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. ఇంతకీ నిన్న జరిగినటువంటి రచ్చ దేనివల్ల జరిగిందంటారు? వాయిస్ వినపట్లేదమ్మా. ఐఎమ్ నాట్ గెటింగ్. మేడం ఒక్కసారి, సార్ మీరు మీ వాయిస్ వినపడట్లేదండి, ఒక్క నిమిషం. మేడం వినీల గారు, మీరు ఒక్కసారి మాట్లాడండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. నిన్న సమస్య ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా వెళ్ళింది, ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది రాష్ట్రంలో? గుడ్ మార్నింగ్ అండి మీకు, అలానే వైకే టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న తోటి అధికార ప్రతినిధి. ఇక్కడ ఏంటంటే, సారీ అండి, నాకు ఒక్కసారి మీ పేరు చెప్తారా? కళ్యాణ్ అండి, నా పేరు కళ్యాణ్ కృష్ణ. మనతో డిబేట్ లో ఉన్నవారు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటున్నారు. కరెక్ట్, ఇది 100%. అలానే ఒక మాట అనేది చాలా ముఖ్యమైనది. ఒక మాట ద్వారా జరిగే యుద్ధాలు, పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆగిపోవచ్చు. అదే ఒక మాట ద్వారా యుద్ధ వాతావరణం నెలకొంటాం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి మాట్లాడేటప్పుడు మనం ఒక ప్రజా ప్రతినిధులుగా ఉన్నాము, లేదా మనం మాజీ మినిస్టర్లము, మనం ఒక పార్టీ తరపున, ఒక నియోజకవర్గం తరపున మాట్లాడుతున్నాము అనేది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అంతేగాని సంస్కారహీనంగా, నైతికలు లేనటువంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు ఎంతవరకు ఓర్చుకుంటారండి? అరే, నిన్న జరిగిన దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళారని మాట్లాడుతున్నారు. ఇదే జోగి రమేష్ గారు నిన్న ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు, నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన నేతని, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా జోగి రమేష్ గారికి సంస్కారహీనుడు ఆయన. అరే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మద్యం కేసులో నువ్వు ముద్దాయిగా ఉండి జనార్దన్ అనే అతను నీ ఇంట్లో కూర్చుని చర్చలు జరిపాడనేది నిర్ధారణ అయ్యాక, ఇక్కడ ఎక్కడా కూడా కళ్యాణ్ గారు మనం రెడ్ బుక్ అకార్డింగ్ వెళ్ళట్లేదు. ఆ రోజు కూడా రెడ్ బుక్ గురించి చాలా క్లియర్ గా చాలా సార్లు నేను అక్కడికి రాబోతున్నా. రెడ్ బుక్ లిస్ట్ రిలీజ్ అయిందని అడగబోతున్నా, మీరు అక్కడే ఉన్నారు. సరే, మీరు కంటిన్యూ చేయండి, అక్కడికి వెళ్దాం. కళ్యాణ్ గారు, ఇక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను నేను. రెడ్ బుక్ అనేది ఎవరైతే లైన్ దాటారో, ఏది ప్రజా విధి విధానాల్లో ఎవరైతే డ్యూటీని, ప్రజలు ఇచ్చిన హక్కుని దుర్వినియోగం చేశారో, వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో వాళ్ళ కోసమే రెడ్ బుక్ తప్ప రాజకీయ కక్ష సాధింపుకి కాదు అని చెప్పి పలుమార్లు, చాలా సందర్భాల్లో, చాలా వేదికల మీద నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేశారు. నిజంగానే రెడ్ బుక్ అమలు చేయాలి అనుకుంటే ఈ 18 నెలల్లో ఈ వైసీపీ నాయకులు, రోజా గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళందరూ కూడా లోపలికే వెళ్ళేవాళ్ళు. చాలా వరకు అధికారంలోకి వచ్చాక కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని సమన్వయం పాటించండి, మనం రూల్ ఆఫ్ లా అకార్డింగ్ వెళ్ళాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పదే చెప్తున్న విషయం అది. మనము ప్రజల కోసం, ప్రజలచే ఎన్నుకోబడ్డ వాళ్ళం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. గత ప్రభుత్వం లాగా మనము ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. దానిలో భాగంగానే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే కనుక, ప్రత్యక్ష సాక్ష్యంగా చూసుకుంటే
కిరణ్ కిరణ్ ఒక అంటే తెలుగుదేశం పార్టీ తరపున యాక్టివ్ కార్యకర్త. తను చాలా సోషల్ మీడియాలో కూడా పార్టీ తరపున అలానే గత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వాళ్ళ విధి విధానాల్లో తప్పుల్ని తను మాట్లాడుతూ కూడా ఉన్నాడు. ఓకే. అలాంటి కిరణ్ అనే ఒక సామాన్య వ్యక్తి కూడా సోషల్ మీడియాలో భారతి గారి గురించి ఒక లైన్ దాటి మాట్లాడాడు కాబట్టే అతను 24 గంటల్లో క్షమాపణ చెప్పినా కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలానే రూల్ ప్రకారం, లా ప్రకారం తన మీద కేసు నమోదు చేయటము, ఓకే. ఇవన్నీ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్. ఒక కార్యకర్త, మా కార్యకర్తలకు బీపీ వచ్చిందని చెప్పి ఆయన ఎక్కడ సమర్థించలా. ఒక మహిళని లైన్ దాటి కించపరిచి మాట్లాడాడు కాబట్టి అతని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశారు. ఓకే. అలానే జోగి రమేష్ గారు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీరు పబ్లిక్ మీటింగ్ లో, ఒక మీటింగ్ లో మీడియా ముఖంగా జోగి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అంటే ఆయన పక్కన ఉన్నాయని అడుగుతున్నాడు, నా మినిస్ట్రీ ఏంటి అని. అంటే తన మినిస్ట్రీ ఏంటో కూడా తనకి తెలీదు. ఇలాంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నారు. నువ్వు 30,000 మంది నీ నాటుసారా కేసు వల్ల, నీ నాటుసారా వల్ల, నీ కల్తీ మద్యం వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 30,000 కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఆ పాపంలో నీకు భాగస్వామ్యం లేదా? ఆ కేసు గురించే కదండి, ఆ కల్తీ మద్యం కేసులోనే కదా 80 రోజులు పైగా తను జైల్లో ఉండొచ్చాడు. కనీసం తనకి ఆ పశ్చాత్తాపం లేదు, కనీసం ఆ సిగ్గు అనేది తనకు అనిపించట్లా. అరే నేను ఒక ప్రజాప్రతినిధిగా కల్తీ సారా కేసులో నేను అరెస్ట్ అయ్యాను కదా, నా వల్ల ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి, తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తనేదో స్వాతంత్ర పోరాటం చేసో, లేకపోతే తను ఎవరో అంటే విధి విధానాలను, పాలసీ మేకింగ్ ని ఉద్ధరించిన సంస్కర్తలాగా తనకు ఒక ర్యాలీలో, మళ్ళీ ఆ ర్యాలీలో నుంచి ఎంత కండకావరంగా మాట్లాడుతున్నాడండి. ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉండేది, వీళ్ళ ప్రజలకి మెసేజ్ ఇచ్చేది. ఒక మంత్రి, ఐటీ మినిస్టర్, లోకేష్ గారి మీద బాడీ షేమింగ్ ఏంటండి? బాడీ షేమింగ్ ఎందుకుంటుంది? విధి విధానాల్లో తప్పుంటే మాట్లాడండి, విధానాల్లో తప్పుంటే మాట్లాడాలి. వినీలా గారు ఒక్క మాట, మీరు చెప్పింది నిజమే. రైట్, దట్స్ గుడ్. ఒక్క నిమిషం, వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి గారు వచ్చినారు, వారిని అడిగిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సార్ మధుసూదన్ రెడ్డి గారు, సార్ మీరు దాదాపుగా 50s ఉన్నారు కనుక అనుకుంటున్నాను నేను, హై హై నాయక సినిమా చూసారా? చెప్పండి సార్. హై హై నాయక సినిమా చూసారా? లేదు సార్, చూడలేదు. చెప్పండి. మీరు ఖచ్చితంగా చూడాలి సార్. ఎందుకంటే హై హై నాయకలో ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. టీచర్స్ ఎవరు వెళ్ళినా సరే పచ్చి బూతులు మాట్లాడుతుంటారు, కానీ బూతు మనకు చూపిరు, బూతు 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 అని వేస్తుంటారు. సో అతన్ని ట్రీట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన టీచర్ని తీసుకెళ్ళి పెడతారు సార్. ఆ టీచర్ నానా చదువు వచ్చి చాలా ఇబ్బందులు పడి ఆ బూతులు వినలేక చివరికి అతన్ని మారుస్తాడు. రైట్, ఇలాంటి వైసీపీలో ఇలా బూతులు మాట్లాడేటువంటి నేతల్ని మార్పు తేవడానికి జగన్ గారు ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, నీ చేసే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు నేను అడుగుతున్నా. విన్నారు కదా సార్? యా. ఏంది, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే. సాక్షాత్తు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అండి. ఓకే. నేను ఈ ప్రపంచానికి రాజకీయం నేర్పించాను, నేను ఈ ప్రపంచానికి నేను టెక్నాలజీని పరిచయం చేశాను. నాకన్నా యోధుడు, ధీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు ఎవరు లేదనుకునే 45 సంవత్సరాల మన ఇండస్ట్రీ అంటే చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మ మొగుడిచ్చినాడా, మీ తాత మొగుడిచ్చినాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చినాడా అంటున్నాడు ఒక ముఖ్యమంత్రిని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఓకే. దీనికన్నా ఎక్కువ మాట్లాడాడు అంబటి రాంబాబు గారు. ఆ టైంలో ఎందుకు విచక్షణ కోల్పోయారు? అమ్మ మీరు మాట్లాడినప్పుడు నేను వింటూనే ఉన్నా. మధుసూదన్ రెడ్డి గారు కంటిన్యూ. సార్ ఇప్పుడు ఈ యొక్క ఫ్రిక్షన్ అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేది మనం ముందు చర్చించుకోవాలి. ఎందుకు వచ్చింది ఫ్రిక్షన్? జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండంగా ఒక ఫ్లెక్సీతో కూడా ప్రచారం చేస్తూ, వీళ్ళకి ఉండేటువంటి పత్రికలు నీచమైనటువంటి పత్రికలు ఉన్నాయి, దౌర్భాగ్యమైనటువంటి ఛానల్స్ ఉన్నాయి. ఈ నీచమైన పత్రికలు కానీ, దౌర్భాగ్యమైన ఛానల్స్ కానీ చిమ్మేటువంటి విషయం చాలకుండా ప్రత్యేకమైన విషయం తయారు చేసి ఈ పోస్టర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి పైన, టీటీడీ పైన, తిరుమల లడ్డీ పైన
విషయం చెప్పేటువంటి పరిస్థితి. హిందూ సమాజం పైన ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దాడి చేస్తున్నారు. Okay. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ దీంట్లో జంతువుల అవశేషాలు లేవు, జంతుకు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇది చాలా పవిత్రంగా ఉంది లడ్డు అంటే కల్తీ జరిగిందని కూడా సిట్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇంతవరకు సిట్ సాక్షాత్తు సిట్ చెప్తా ఉంది ఈ ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్పి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇస్తుంది. మీరు దాని గురించి మాట్లాడద్దు అని చెప్పని, ఎవరిని మాట్లాడబాకండి, ఎనిమల్ ఫ్యాట్స్ గురించి లడ్డుల గురించి మాట్లాడుతుంది సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ చేస్తా ఉంది. Yeah. సిట్ లో ఆల్రెడీ పెట్టేశారు, ఎనిమల్ ఫ్యాట్స్ లేవు అని చెప్పి పెట్టేశారు. అయినా కానీ సిట్ చెప్తుంది పవిత్రమైనటువంటి లడ్డు ఇది, అదేం కంటామినేట్ కాలేదు అని చెప్పని, ఎనిమల్ ఫ్యాట్స్ కలవదని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ పసుపు బ్యాచ్, ఈ యొక్క జనసేన, ఈ యొక్క పవన్ కళ్యాణ్ మాత్రం లేదు, చెడిపోయింది లడ్డు, చెడిపోయింది లడ్డు పవిత్రమైపోయింది. రైట్. ఫస్ట్ లో చెన్నై నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే అప్పుడు మాట్లాడారు తప్ప ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి ఇద్దరు నాయకులు మాట్లాడినటువంటిగా పరిస్థితి నాకు ఎక్కడ నేను చూడలేదు. మరి మీరు ప్రత్యేకంగా నేను ఒకటే అడుగుతున్నా, సిట్ ఆ రోజు వచ్చినటువంటి రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు కలెక్ట్ చేశారు శాంపిల్స్? జూన్ 6వ తేదీ శాంపిల్ కలెక్ట్ చేసి జూన్ 12వ తేదీలో నీకు రిపోర్ట్ ఇచ్చారు. మరి జూన్ 12వ తేదీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు నువ్వు ఆగస్టు 18వ తేదీ ఎందుకు నువ్వు చెప్తావు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆగస్టు 18వ తేదీ ఎందుకు మీరు ఈ రిపోర్ట్ గురించి స్పందించారు? రిపోర్ట్ వచ్చింది జూన్ 12, జూన్ 16 తేదీలో రిపోర్ట్ వచ్చింది ఎన్డీపీ నుంచి, ఎన్డీఏ నుంచి. వీటన్నింటినీ కూడా మభ్య పెట్టి పక్కన పెట్టి మీరు ఆగస్టు 18వ తేదీ మాత్రం ఈ రిపోర్ట్ ని ఎందుకు ప్రజలు చదివి వినిపించారు? దాంట్లో ఎనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా? లేదు కదా. ఎనిమల్ ఫ్యాట్స్ ఉన్నటువంటి అవకాశమే లేదు కదా దాంట్లో కూడా. ఇంతవరకు సిట్ యొక్క ఛార్జ్ షీట్ కూడా పూర్తిగా బయటికి రాలేదు. సిట్ ఛార్జ్ షీట్ బయటికి రాకుండానే ఆల్రెడీ వైసీపీ నేతలు గుళ్ళు కడగటాలు ఇవన్నీ చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టాపిక్ ని స్టార్ట్ చేసింది వైసీపీనా కాదా? ఈ టాపిక్ స్టార్ట్ చేసింది వైసీపీ ఎందుకు సార్? ఇప్పుడు అంటే సిట్ ప్రకటన తర్వాత సిట్ ఏదైతే సిట్ ఇంతవరకు కూడా ఛార్జ్ షీట్ గురించి బయటికి కాదు సార్, ఛార్జ్ షీట్ లీక్లే కానీ పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ డీటెయిల్స్ ఎక్కడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. మీరు చూసారు ఛార్జ్ షీట్ లీక్ చేసింది ఈనాడు, ఆంధ్రజ్యోతినే. వాళ్ళే ముందు ప్రచురించింది. మొత్తం పేజీలో ఏ పేజీలో ఏ పేరాలో ఏమున్నాయని ప్రచురించింది ఫస్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతినే. వాళ్ళని అడిగారు మనం. దాంట్లో నుంచి లీక్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు, నాయకులు మాట్లాడుతున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. మరి లడ్డూలో జంతు అవశేషాలు ఫ్లెక్సీలు పెట్టారు. ఈయన సిట్ చెప్పిందని చెప్పి పెట్టారు కదా. చెప్పినా కానీ మేము ఒప్పుకోము, మీరు సిట్ కాదన్నా కానీ మేము ఒప్పుకోము, ఉండాలి అని చెప్పి పెట్టారు కదా. పెట్టినటువంటి ఒక్క నిమిషం మాట్లాడింది సార్, ఒక్క నిమిషం మాట్లాడింది సార్. చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఆగస్టు 18వ తేదీ రిపోర్ట్ ఇచ్చాడు. ఈ యొక్క రిపోర్ట్ ఉన్నటువంటి జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు జూలై 17వ తేదీ, జూలై 16వ తేదీ రిపోర్ట్ వచ్చింది. శాంపిల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు జూలై 6వ తేదీ శాంపిల్ కలెక్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజుల గ్యాప్ తో మాట్లాడినటువంటి చంద్రబాబు అర్జెంటుగా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఈ యొక్క ఆగస్టు 18వ తేదీ చెప్పాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది ఒకటి మనందరం కూడా మనం ఆలోచించాలి. ఇది ప్రపంచానికి తెలియని విషయం. మీరు కూడా ఈ యొక్క విషయాన్ని మీరు నీతిని అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ కూడా. ఇది చంద్రబాబు నాయుడు యొక్క నైజానికి తాత్కాలం. ఇది చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్ కి ఒక పర్టికులర్ గా డైవర్స్ పాలిటిక్స్ చేయాల్సిన టైం ఆగస్ట్ లో ఏముంది? ఎందుకు వచ్చిందంట? ఎలిగేషన్ కి ఒక బేస్ ఉండాలి. ఇప్పుడు మనకి ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? ఎలక్షన్ జరిగింది సార్, మనకు ఎలక్షన్ జరిగింది మే 4వ తేదీ సార్ ఎలక్షన్ జరిగింది. కౌంటింగ్ జరిగింది సారీ మే 10వ తేదీ ఎలక్షన్ జరిగింది. జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరిగింది. జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కౌంటింగ్ జరిగిన వెంటనే ఫామ్ 20 అనేటువంటి ఒక ఫామ్ రావాలి. ఏది ఎలక్షన్ కమిషన్ నుంచి జరిగినటువంటి కౌంటింగ్ జరిగిన ఒక వారం రోజుల్లోనే ఫామ్ 20 అనేటువంటి ఫామ్ రావాలి. కానీ మన ఫామ్ 20 ఇవ్వాలి వాళ్ళు. ఎందుకు ఇవ్వలేదంటే ఈ ఫామ్ 20 రిలీజ్ చేస్తే ఫామ్ 17 అనేటువంటి ఒక ఫామ్ ని ఆల్రెడీ ఎన్ని ఓట్లు కౌంట్ అయ్యాయి, ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అనేది చెప్పేటువంటి ఫామ్ 17 తో పోల్చి ఎందుకు ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయని చెప్పి ఈజీగా లెక్కలతో సహా తెలుసుకునేటువంటి ఒక ప్రక్రియ కనబడుతుంది. అందుకని ఫామ్ 20 ఎలక్షన్ కమిషన్
మనకు రిలీజ్ చేయలేదు, ఇంకో రిలీజ్ చేయలేదు. అది ఎప్పుడు రిలీజ్ చేసిందంటే ఆగస్టు 19వ తేదీ ఫామ్ 20 రిలీజ్ చేసింది. ఫామ్ 20 రిలీజ్ చేసిన వెంటనే ఈ జనాలందరూ కూడా ఇవి పత్రికలు ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా అన్ని కూడా ఈ ఫామ్ 20ని ఫామ్ 17తో పోల్చి ఎక్కువ ఓట్లు వచ్చాయి అది ఇది అని చెప్పని ఒక యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం మీద ఓటు చోరీ అని చెప్పి నిలుచుకొట్టాలనేటువంటి భయం. అదేవిధంగా 100 రోజులు అయినప్పటికీ 100 రోజులు అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పాలన, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన కంపేర్ చేసి ఏ పార్టీ విధంగా ఉండేటువంటి చర్చలన్నీ కూడా మొదలయ్యాయి. అదే టైంలోనే బుడమేరు దిగి విజయవాడ అంతా కూడా మునిగిపోయి ఈయనకి ఈ యొక్క బుడమేరుని ఎదుర్కొనేటువంటి శక్తి లేదు, చాలా డబ్బులు ఖర్చు పడేసాను చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ఎక్కువైపోయినాయి. వీటన్నింటిని తట్టుకోవాలంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ రావాలి. మెయిన్ గా ఈ ఓట్ చోరీ అనేటువంటిది తట్టుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ రావాలి. కాబట్టి ఆగస్టు 18వ తేదీ ఈ విధంగా ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు ఈ విధంగా లడ్డూలు కల్తీ జరిగింది, జంతు పువ్వులు కలిసాయని చెప్పి డైవర్ట్ చేశాడు. నెక్స్ట్ డేనే రైట్ అండి, మీరు చెప్పింది నిజమే అనుకుందాం. ఆ రోజు వచ్చిన రిపోర్ట్, చెన్నై నుంచి వచ్చిన రిపోర్ట్ వచ్చిందా రాలేదా? చెప్పానండి. 19వ తేదీ ఫామ్ 20 రిలీజ్ చేసిన ఫామ్లలో కూడా గెజిటెడ్ ఆఫీసరు ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన గ్రీనింగ్ సంతకం పెట్టి డేట్ క్లియర్. ఏ ఫామ్ లో కానీ 175 నియోజకవర్గాల్లో రిలీజ్ చేసిన ఏ ఫామ్ 20లో కూడా సంతకాలు పెట్టి డేట్లు ఇస్తున్నటువంటి పాపం వల్ల ఇవన్నీ కూడా బయటపడతాయి. రద్దు వ్యవహారం. రైట్ సార్, మీరు అన్నది కరెక్టే. మళ్ళీ మనం జంతు కొవ్వు దగ్గరికి వెళ్దాం. అసలు సమస్య చెప్పండి. చంద్రబాబు నాయుడు చెప్పింది అబద్ధం, పచ్చ ద్రోహం. చంద్రబాబు నాయుడు హిందూ సమాజం మీద దాడి చేశాడు. అదే నేను అంటుంది ఇందాక మీరు సార్ మీరు 2 మాటలు చెప్తున్నారు సార్. మధుసూదన్ రెడ్డి గారు కాదండి, మీరు 2 మాటలు చెప్తున్నారు. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, వినీలా గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం వినీలా గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం వినీలా గారు చెప్పండి. ఒక్క నిమిషం వినీలా గారు, ఎలిగేషన్స్ విన్నారు కదా మధుసూదన్ రెడ్డి గారి? అదేనండి, ఆయన మాట్లాడిన అన్ని విన్నాను. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులే శవాల మీద వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అభూత కల్పన. మీరు మాట్లాడినంతసేపు వినీలా సైలెంట్ గా ఉన్నారు. మీరు ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, లెటర్ కంప్లీట్. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడినంతసేపు ఆవిడ సైలెంట్ గా ఉన్నారు. లెటర్ కంప్లీట్. మీరు మాట్లాడినంతసేపు మధుసూదన్ రెడ్డి గారు మీరు కామెంట్ చేసినంతసేపు, మీ ఒపీనియన్ చెప్పినంతసేపు ఆవిడ ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి. లెటర్ కంప్లీట్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. ఒక బీసీకి నెలకొల్పిన పార్టీ, దాన్ని మీరు హైజాక్ చేశారు. అతను కోర్టులో కేసు కూడా వేశాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలు పెట్టింది నేను, వ్యవస్థాపకుడిని నేను, ఒక బీసీ అతని నుంచి హై చేసుకున్న జగన్మోహన్ రెడ్డి. అలానే తండ్రి శవంగా పార్టీ ప్రస్థానం మొదలైంది. పార్టీ అధికారం వినీలా గారు సిగ్నల్ సరిగ్గా లేదు. ఒకసారి రైట్ అండి. మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఈనాడు జ్యోతి స్టాండ్ తీసుకుంటారా లేకపోతే ఒరిజినల్ తీసుకుంటారా? మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఈనాడు జ్యోతి స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంటే దాంట్లో 2వది కూడా రాయడం జరిగింది. ఒకటి ముందర జంతు కొవ్వు అన్నటువంటిది స్టేట్మెంట్ గతంలో మద్రాసు నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ గురించి రాశారు. అది తీసుకున్నారా? నిన్న రాసిన మీరు అన్నట్టుగా లీకులు తీసుకొని మాట్లాడుతున్నారు. లెటర్ కంప్లీట్. మీరు 10 నిమిషాలు మాట్లాడినా కానీ సైలెంట్ గా ఉన్నారు. ఆవిడ మీరు అడిగారు, ఆవిడ మాట్లాడకుండా ఉన్నారు. ఆవిడ మాట్లాడండి.
మధు గారు, రైట్ కళ్యాణ్ అండి, గారు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. వాస్తవానికి మన సబ్జెక్ట్ ఎక్కడంటే ఈరోజు ఒక్క నిమిషం మన అమ్మ ఒక్కసారి శ్రీవాణి గారిని ఫోన్ ఇన్ లో తీసుకుంటారా? సైకాలజిస్ట్ శ్రీవాణి గారిని ఒక్క నిమిషం మీరు ఇద్దరు కొంచెం సైలెంట్ గా ఉండండి. ఒక్క నిమిషం వినిల గారు 1 సెకండ్ అండి. శ్రీవాణి గారిని లైవ్లోకి తీసుకుంటారా? ఒకసారి లైవ్లో కాదు, ఫోన్ ఇన్ తీసుకోండి ఒకసారి. ఓకే రైట్, మన కాసేపట్లో సైకాలజిస్ట్ వస్తారు, వారితో మాట్లాడదాం. బేసికల్లీ ఇక్కడ టాపిక్ ఏంటంటే 2 అండి. 1 అసభ్యంగా మాట్లాడడం, 2 దాడి చేయడం. వీటి గురించి మన టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. వాస్తవానికి మీ అందరికీ మీరు అడిగే వాటికి, వెన్నెల గారు అడిగే వాటికి నేను సమాధానం నేనైతే చెప్పగలను. ఓకే, దాని సంగతి పక్కన పెడితే వెన్నెల గారు మీరు చెప్పండి. అక్కడ దాడికి సంబంధించి ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి గారు ఇంకా దాడి కాదు, మాటల గురించి ఇంకా పూర్తిగా మాట్లాడాలి, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అది పక్కన పెడితే మీరు చెప్పండి ఒక మాట, నిన్న దాడి జరిగినటువంటి విధానాలు అది ఎంతవరకు సమంజసం? కళ్యాణ్ గారు, ఇది ప్రజా ఆగ్రహం. ఎందుకంటే అప్పటి రాంబాబు గారు నేను గుడికి ఒక్క నిమిషం మీరు మధుసూదన్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడివ్వండి. అమ్మా మాట్లాడండి. మధుసూదన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతారు మళ్ళీ, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను డైరెక్ట్గా ఆవిడనే క్వశ్చన్ అడిగాను, మీరు అడగాల్సిన క్వశ్చనే నేను అడిగాను. చెప్పండి మేడం. ఇది ప్రజా ఆగ్రహం అండి. ఓకే, ఎందుకంటే ఒకరేమో కల్తీ మద్యం కేసులో లోపలికి వెళ్ళి అంతమంది చావులు కారకుడు అయిన వాళ్ళలో ఒకడు జోగి రమేష్. ఆయనకి మినిమం అంటే నా వల్ల డ్యామేజ్ జరిగింది కూడా లేకుండా ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తను. అలానే అంపటి రామ్ గారు ఏమంటే రాజకీయ మేడం మీ సిగ్నల్ సరిగ్గా లేదట్టుంది మా వెన్నెల గారు, మీ సిగ్నల్ సరిగ్గా లేదట్టుంది, చాలా డిస్టర్బ్డ్గా వస్తుంది. వచ్చారా? ఓకే రైట్. ఒక్క శ్రావణి వెన్నెల గారికి ఒకసారి సిగ్నల్ చెప్పరా? సిగ్నల్ సరిగ్గా లేదట్టుందండి, మీది వైఫై సరిగ్గా లేదట్టుంది. సంథింగ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మేము చెప్పే మెసేజ్ మీకు అందట్లేదు. రైట్, ఈ గ్యాప్లో ఒకసారి శ్రీవాణి గారు వచ్చినారు, ప్రముఖ సైకాలజిస్ట్. ఒక్క నిమిషం వెన్నెల గారు, సైకాలజిస్ట్ వచ్చారు మన టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి. మేడం వెల్కమ్ టు యూ. నమస్కారం శ్రావణి గారు, డాక్టర్ శ్రావణి. డాక్టర్ శ్రావణి గారు, ఓకే రైట్. వెన్నెల గారు ఉన్నారా? హలో, వచ్చారండి శ్రావణి గారు. వెన్నెల గారు మాట్లాడుతుంది. నేను వెన్నెల గారు. ఓకే వెన్నెల గారు రండి, స్క్రీన్ మీదకి రండి ఒకసారి. మీరు మ్యూట్ చేసినట్టున్నారు వీడియో. వైఫైది మీరు ఇష్యూ అన్నారు కదా. యా రైట్. మధుసూదన్ రెడ్డి గారు సార్ చెప్పండి, గతంలో నాయకులు ఇలాగే నోరు జారారు, అప్పుడు ప్రభుత్వం మీరు ఉన్నారు. ఓకే ఒక్క నిమిషం అండి, నేను అంటే వచ్చాను. ఓకే కంటిన్యూ చేయండి వెన్నెల గారు, మీరు చెప్పదలుచుకున్నారో సింపుల్గా చెప్పండి. సరిగ్గా వినపడట్లేదు వెన్నెల మేడం. వెన్నెల గారు మీ బేస్ అది వైఫై ఆపేసేయండి కంప్లీట్ గా. ఒక్కసారి సజెస్ట్ చేయరా ఆవిడికి? ఒకసారి మీరు మాట్లాడండి. శ్రావణి గారు వచ్చారు. శ్రావణి గారు, డాక్టర్ శ్రావణి ప్రముఖ సైకాలజిస్ట్, వారు లైవ్లో. సార్ ఒక్కసారి శ్రావణి గారు నమస్కారం. నమస్కారం అండి. మేడం మీరు చాలా సీనియరు, చాలా మందిని చూసుంటారు. సహజంగా బూతులు మాట్లాడటం అనేది చిన్నపిల్లల్లో వింటూ ఉంటాము, అది తల్లిదండ్రుల నుంచి వస్తుందని కొన్ని సినిమాలు చెప్పే, అదేవిధంగా సైకాలజిస్టులు కానీ సైకాట్రిస్టులు కానీ అనడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు నాయకులు ఎందుకు అత్యధికంగా బూతులు మాట్లాడతారు? సైకలాజికల్ ప్రాబ్లం అదేమన్నా? అవునండి, సైకలాజికల్ గా ఏమంటే ఎమోషనల్ ట్రిగర్ స్ట్రాటజీ అంటారు దాన్ని. ఓకే, బ్రెయిన్ లో ఎమోషన్స్ బాగా ఎక్కువైనప్పుడు లాజిక్ తగ్గుతుంది. ఓకే, కోపం, ద్వేషం ఇట్లాంటి వాటిని బూతులు కంట్రోల్ చేసుకోలేకపోవటం, వీటి ద్వారా అంటే బూతులు మాట్లాడటం అంటే ఎమోషనల్ షార్ట్ కట్స్ వాళ్ళు ఈజీగా చూపిస్తున్నారు. అండ్ సైకాలజీలో ఇంకోటి ఏంటంటే ఇన్ గ్రూప్ వర్సెస్ అవుట్ గ్రూప్ బయాస్ అంటారండి. ఓకే, అంటే మన వాళ్ళు వర్సెస్ ఎదుటి వాళ్ళు. బూతులు మాట్లాడితే మన వాళ్ళకి జీరో, మనాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. సపోర్టర్స్ కేమో ఇది బాగా నచ్చుతుంది. ఓకే, అండ్ అటెన్షన్, వాళ్ళు అటెన్షన్ సీకింగ్.
మీడియాలో, సోషల్ మీడియాలో ఇట్లాంటి ఫ్రీ పబ్లిసిటీ మామూలుగా సాఫ్ట్ గా మాట్లాడినప్పుడు రాదు కదా. యా, అందువల్ల దీన్ని అటెన్షన్ సీకింగ్ గా కూడా చూపిస్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే పవర్ డిస్ప్లే సైకాలజీ అంటారండి. సారీ పవర్ అండి, డిస్ప్లే అంటే ఏ సైకాలజీ అండి? నాకేం నిబంధన, పవర్ డిస్ప్లే సైకాలజీ. పవర్ డిస్ప్లే, ఓకే. నాకేం నిబంధనలు అక్కర్లా, నేను ఎలా అయినా మాట్లాడగలను, నాకు అంత పవర్ ఉంది అని ఎదుటి వాళ్ళకి కన్వే చేయటం కోసం ఇల్లాజికల్ గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. ఫ్రస్ట్రేషన్, ఇన్సెక్యూరిటీ, టెన్షన్ ఇట్లాంటి వ్యతిరేకమైన కూడా బూతులు అట్లాంటివన్నీ చూపించడానికి బూతులు ఎక్కువ ఉపయోగిస్తుంటారండి. ఓకే, అంటే సహజంగా పర్టికులర్ గా మీరు అటెన్షన్ సీకింగ్ అలా అన్నారు. ఇతర అంటే నాట్ ఓన్లీ నాయకులు, ఇతరులు కూడా బాగా బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటుంటారు. సహజంగా దీనికి బేసికల్గా ఏదైనా ట్రీట్మెంట్ లాంటివి ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, గత 3-4 రోజులుగా నాయకుల బూతులకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి, వారు తిరుగుబాటు జరుగుతుంది. దాంట్లో ఒక నాయకత్వం అక్కడ ఉన్నదంతా గుండాలంటే మరో నాయకత్వం ప్రజలు అంటారు. సో ఇలాంటివి కంట్రోల్ అవ్వడానికి ఎలాంటి ఏమైనా ట్రీట్మెంట్స్ లాంటివి ఉంటాయా? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇవ్వాలండి వాళ్ళకి. యాక్చువల్ గా ఏ థెరపీ అండి? కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఓకే. కాగ్నిటివ్ మీన్స్ బ్రెయిన్ లెర్నింగ్. అంటే కాగ్నిటివ్ బిహేవియర్ అంటే అసలు వాళ్ళ బిహేవియర్ లో మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకే. అది మెయిన్ గా సైకాలజిస్టులు చేసే పనేనండి, నాట్ సైకియాట్రిస్టులు. రైట్ సార్, రైట్ మేడం. అంటే ఒక చిత్రం ఇందాక ఫస్ట్లో మనం అనుకోవడం జరిగింది, హై హే నాయక్ అనేటువంటి సినిమాలో చూపిస్తారు, కొడుకు బూతులు మాట్లాడే బేసికల్లీ కారణం తండ్రి అని. అవునండి. రైట్ అండి. ఇలాంటి దాన్ని అంటే ఇదే హెరిడిటరీ కాదు కదా, నోరే కదా? హెరిడిటరీ కాదండి, ఎన్విరాన్మెంటల్. చుట్టూ ఉన్నది ఏం జరుగుతుంటే అదేనండి. ఓకే. ఎన్విరాన్మెంటల్ మీరు చూసే ఉంటారు. ఒక స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళు మాట్లాడినంత ఈజీగా హై క్లాస్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇటువంటి అటెన్షన్ సీకింగ్ కోసం మాట్లాడటం తప్ప వాళ్ళు న్యాచురల్ గా మామూలుగా మాట్లాడే విధానం ఉండదు. అదే ఎన్విరాన్మెంటల్ లో చిన్నప్పటి నుంచి అదే చూస్తూ పెరిగారనుకోండి, అది వాళ్ళకి మామూలుగానే అనిపిస్తూ ఉంటుంది. రైట్ అండి. మన నాయకులు అందరూ కూడా నిర్మోహమాటంగా హై క్లాస్ వాళ్ళు కాదంటారా? అవును. కానీ వాళ్ళు అటెన్షన్ సీకింగ్ కోసమో లేకపోతే ఇన్ గ్రూప్ వర్సెస్ అవుట్ గ్రూప్ బయాస్ కోసమో ఇవి మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. రైట్, వినీల పాలడుగు అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారా లైవ్లో? రైట్, మధుసూదన్ రెడ్డి గారు, మీరు కొన్ని సైకాలజిస్ట్ యొక్క మాటలు వినడం జరిగింది. మనం ఒక పద్ధతిలో వెళ్తున్నటువంటి డిబేట్ కనుక ఒక క్లారిటీ, అటెన్షన్ సీకింగ్ అనేటువంటి మాట చెప్పారు, పవర్ డిస్ప్లే సైకాలజీ అనేటువంటి మాట ఒకటి చెప్పడం జరిగింది. సో వీళ్ళకి ఇలా ఎక్కడైనా నాయకత్వంలో కానీ ఇతర ప్రాంతాల్లో బూతులు మాట్లాడే వాళ్ళకి కూడా ఒక ట్రీట్మెంట్ ఉందనేది చెప్పడం జరిగింది. రైట్, పవర్ డిస్ప్లే కాదు ఇక్కడ, నిన్న పవర్ డిస్ప్లే కన్నా కూడా అటెన్షన్ సీకింగ్ కనపడుతుంది, మీరేమంటారు? ఈ ట్రీట్మెంట్ టీడీపీ వాళ్ళకి పనిచేయలేదు సార్, దానికన్నా ఎక్కువ ముద్రపోయారు. ఓకే. అసలు ఈ యొక్క దాడులు ఎంత అనైతికంగా ఉన్నాయో మీ టీవీలో కూడా డిస్ప్లే చేస్తున్నారు సార్, చూపించారు కూడా మన టీవీలో కూడా. అసలు అంబటి రాంబాబు నైతికంగా ఒప్పుకునేశాడు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సైకాలజిస్ట్ చెప్పారో, ఒక ఆవేశపూరిత విధానంలో వచ్చినప్పుడు మనిషి కొంచెం విచక్షణ కోల్పోవడం అనేటువంటిది సహజం కాబట్టి ఒక 2 మాటలు రావడం అనేటువంటిది సహజంగా వచ్చినాయి. అది అప్పుడే ఆయన నేను చేసింది తప్పు, ఇది మాట్లాడి చంద్రబాబు కాదు, నేను నిజంగా మాట్లాడకూడదు ఇంత నాయకుడిగా ఉండేటువంటి ఒక పశ్చాత్తాపం ఆయనలో కలిగింది. మళ్ళా మీరు దాన్ని సారీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు, టీడీపీ అడగాల్సిన అవసరం కూడా లేదు. సార్ నేను ఈ టీడీపీ వాళ్ళు నేను వెళ్తాను సార్. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా టీవీలో కర్ణాల్లో అన్నింటిలో కూడా మీరు చూసారంటే ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కర్రలు రాళ్ళు పట్టుకొని నిలబడుకోవాల్సిన అవసరం పరిస్థితి దగ్గర ఏముంటుంది? అంటే ఒక కర్రని చేతిలో పట్టుకున్నాడంటే వాడు కార్యకర్త, లేకుంటే వాడు గూండానా, లేకపోతే అల్లరి ముఖ అనేటువంటి చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఈ పోలీసులు కూడా లాఠీ వచ్చి పోలీసులు చేతిలో ఉండొచ్చు, కానీ కర్ర వచ్చి ఒక నాయకుడు దగ్గర ఇక్కడ అల్లరి ముఖ కూడా కాదు సార్. టీడీపీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు చేతుల్లో కూడా కర్రలు పట్టుకొని ఒక ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సాక్షాత్ దేవుళ్ళ ఎన్టీఆర్ విగ్రహం నిలబడుతున్నారంటే వాళ్ళు ఎంత అల్లరి మొక్కులో వాళ్ళకి ట్రీట్మెంట్లు పనిచేస్తాయని నేను మీ ద్వారా అడుగుతున్నాను. రైట్ సార్, గతంలో టీడీపీ కార్యాలయాల పైన తిట్టారు. అంబట్రాంబాబు ఇల్లుని ఏ విధంగా ధ్వంసం చేశారో, కార్డు పగలగొట్టారో, ఎంత అనైతికంగా, ఎంత అప్రాజాస్వామికంగా వాళ్ళ ఇంటి మీద దాడి చేశారో ఓకే అందరూ చూస్తున్నారు. సరే, మన జోగి రమేష్ గారి ఇంటికి పోయి పెట్రోల్ బాంబులు ఏంటండి, ఇంట్లో ఎవరు లేరు, ఒక సతీమణి హైదరాబాద్ లో ఉంది, ఆయన వేరే తిరుపతిలో ఉన్నాడు.
ఎవరు లేని టైంలో పోయి వాళ్ళ ఇంట్లో పెట్రోల్ బాంబులు వేసి కనీసం పోలీసులు దాన్ని చోద్యం చూస్తున్నారే కానీ కనీసం ఆపడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ Okay. పెట్రోల్ బాంబులు దాడి చేసేటువంటి బాధ్యత ఈ యొక్క మార్గం ఏంటి? ఇదే మార్గంలో రాష్ట్రం ముందుకు పోతే అసలు ప్రజాస్వామ్యం అనేటువంటి బతుకుతుందా? ఈ దాడిని అన్ని వర్గాలు కూడా ఈవెన్ టీడీపీలో ఉన్నటువంటి మంచి వర్గం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే Right. ఈ ఒక్కసారి. విధంగా ఇదే విలువలు ఇదే విశ్వసనీయ ఇంత ముందుకు పోతే వచ్చే ప్రభుత్వాల్లో కూడా ఈ దాడులు జరిగితే ఈ విధంగా రైట్ అండి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తల మీద పక్కన పెడితే టీడీపీ కార్యాలయాల మీద కూడా దాడి జరిగినటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించి తర్వాత అరెస్టులు కూడా జరిగాయి. బట్ అప్పుడు దాడి జరిగింది, దాడిలో పాల్గొన్నది కార్యకర్తలు అంటారా, లేకపోతే మీరు అన్నట్టుగా గుండాలు లేకపోతే ఆ రోజు దాడి జరిగింది ఏం చేశారు? ఏం పగల కొట్టారు? బాంబులు వేశారా? ఆ రోజు పెట్రోల్ బాంబులు వేశారా టీడీపీ కార్యాలయం పైన? ఓకే, టీడీపీ కార్యాలయం దగ్గరికి వీళ్ళు ధర్నా మాదిరిగా ఏమి నిరసన తెలియజేయడానికి వెళ్తే ఏమి రెచ్చగొట్టి కార్యకర్తల్ని రెచ్చగొట్టి రాళ్ళు వేయించుకున్నారు. అది టీడీపీ వాళ్ళు చేసే రెచ్చగొట్టి విధానం. మీరు కావాల్సిన వీడియో చూడండి. రైట్. ఒక్కసారి వినీలా గారు నిన్న ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు రాష్ట్రంతో ఒక ఇంటిపైకి ఒక నాయకుడి ఇంటిపైకి దాడి చేయడం అనేటువంటిది రైట్. కేసులు పెట్టడం దాని గురించి అడుగుదాం, దాని గురించే వినీలా గారిని అడుగుదాం. మీరు ఒక్క నిమిషం ఆవిడకి టైం ఇవ్వండి. వినీలా గారు మీరు కొద్దిగా చిన్నగా మాట్లాడండి. సమ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది మీది కంటిన్యూషన్గా. బట్ మీరు చెప్పదలుచుకుంది సార్కి వినపడట్లేదు, నాకు వినపడట్లేదు కాబట్టి క్లియర్గా చెప్పండి. 2 మాటలు ఇక్కడ. ఒకటి, నిరసన గతంలో వాళ్ళు నిరసన చేస్తుంటే టీడీపీ రెచ్చగొట్టడం వల్లే దాడి జరిగింది, దాడి లాంటిదే జరిగిందని చెప్తున్నారు. నిన్న మీరు నిరసనకి వెళ్ళారా, దాడికి వెళ్ళారా? మేము నిరసనకే వెళ్ళాము. ఎందుకని? ఆయన మాట్లాడిన మాటలు ఒకటి, ఇక్కడ ఆయన మాట్లాడారు మేము ఎవరికి దాడికి వెళ్ళలేదు అని. గడిచిన 5 ఏళ్లలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు దేవుడు చెప్తున్నారే, మరి ఇదే ఎన్టీ రామారావు గారి దేవుడు లాంటిది ఎన్టీ రామారావు విగ్రహాల్ని మీరు గడిచిన ఏళ్లలో ఎన్ని ధ్వంసం చేశారండి? ఆ రోజు కూడా మా కార్యకర్తలు ఓర్పే పట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన ఆ రోజు పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న సజ్జల గారిని విమర్శిస్తేనే ఆ ఒక్క మాట అన్నదు మీరు ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన నిరసన చేశారు. అలానే కేంద్ర కార్యాలయం మీద వచ్చి మేము ఎవరినేమి హాని చేయలేదు, పగలగొట్టామని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎంప్లాయీ చేతులు విరగలేదా, ఫ్రాక్చర్స్ అవ్వలేదా, వాళ్ళకి ఒకరి తల పగలలేదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? దాడులు, అలానే అసెంబ్లీలో బూతులు మాట్లాడే సంస్కారం వీళ్ళది. డైవర్షన్స్ పాలిటిక్స్ చేసేది వీళ్ళు. మరి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఏముందంటారు? మరి 3 సార్లు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి పార్టీలోనే సీనియర్, రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న ఇంటి మీద జోగి రమేష్ దాడి చేయడానికి వెళ్ళలేదా? ఓకే, మాచర్లో మరి బోండా ఉమా గారు దాడి చేయలేదా అండి? దాడి చేసిన వ్యక్తి చైర్మన్ పోస్ట్. దాడులు అలానే ఈ సంస్కారాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. ఇది ప్రజలందరికీ తెలుసు. మేడం ఒక్క నిమిషం మేడం, మీరు ఒక మాట అండి. డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అంటున్నారు, వెరీ గుడ్. డైవర్షన్ పాలిటిక్స్ అవ్వచ్చు, లేదా ఇందాక సైకాలజిస్ట్ అన్నట్టుగా అటెన్షన్ సీకింగ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది వైసీపీకి? కూడా చాలా క్లియర్ గా చెప్పింది. వీళ్ళు ఏమంటున్నారు, మాట్లాడుతున్నారు. మేము చాలా చెప్తాం. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ ఎస్ లెవెల్స్ కలిగి అని చెప్పారు. యానిమల్ ఫ్యాట్ అంటే డైరెక్ట్ గా వాటి ఉడకబెట్టి వాటి నుంచి వచ్చిన ఫ్యాట్ కలిసే అవకాశం ఉంది. అరే పక్కనకి 60 లక్షల కలిపిన తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు భక్తులకి ఇచ్చారు చేయబడ్డాయి అని చెప్పి పేజ్ నెంబర్ 189 నుంచి 194 వరకు చూసుకుంటే 150 కోట్ల రూపాయలు జరిగింది అని నివేదికలో చాలా స్పష్టంగా వచ్చింది. వాళ్ళు ఏమంటారు, ఎన్డీటీవీ రిపోర్ట్ ని మరి జగన్మోహన్ రెడ్డి కలిపోయారు ఆ రోజు. అలానే వాళ్ళు అదే
2020లో సెప్టెంబర్ 3వ తారీఖున కల్తీ రైస్ సరఫరా అవుతుంది అని చెప్పి వాళ్ళకి Right. నివేదిక ఇచ్చారు. మరి ఆ రోజు తీసుకోలేకపోయారు. ఇవాళ నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నారు. ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినాయి వెళ్ళినాయి, కానీ అంటే అఖిల బ్రహ్మాండ రైట్ క్షేత్రాన్ని వినీలా గారు, ఇవాళ వినీలా గారు, అవినీతి యాక్చువల్గా మీ వాయిస్ మీ సిగ్నల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. స్వామి వారి చుట్టూ అవినీతి జరుగుతుంది అని హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వీటి నుంచి సిట్ నివేదికలు కుంభకోణం జరిగింది, కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది, ప్రమాదకరమైన యాసిడ్స్ వాడు సింథటిక్ నెయ్యిని తయారు చేశారు అనేది నివేదికలు చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇవాళ భక్తుల్ని హిందూ సంఘాలలో వాళ్ళని డైవర్ట్ చేయడం కోసము ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాట్లాడుతున్నారు. అరే కార్యకర్తలు రెచ్చిపోతేనో లేకపోతే సామాన్య వ్యక్తులు రెచ్చిపోతేనో రైట్ మీరు అండి, ఒక్క మాట్లాడితే నిమిషం మీరు ఒక మేడం. వినీలా గారు, వినీలా గారు, మీ వాయిస్ మీ సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంది, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మీరు కంటిన్యూ చేయండి. బట్ ఒకసారి మన వీరిని అడుగుదాం. సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది వినీలా గారు, నా దగ్గర ఒక డీటెయిల్స్ ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ పేపర్, నేషనల్ ఇంగ్లీష్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. మేడ్ ఫ్రమ్ సింథటిక్ మెటీరియల్, సిబిఐ ఛార్జ్ షీట్ రూల్స్ అవుట్ అనేటువంటి ఒక రూల్స్ అవుట్ మిక్సింగ్ ఆఫ్ అదర్ ఫ్యాట్స్ తిరుపతి లడ్డు గీ అనేది ఇవ్వడం జరిగింది. సింథటిక్ మెటీరియల్ వాడడం అంటే కల్తీ చేయడం అనేది మా హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? రైట్, యానిమల్ ఫ్యాట్ ఉంది లేదు పక్కన పెడదాం, లేదు అన్నది కన్ఫర్మ్డ్గా ఛార్జ్ షీట్ ఇప్పటికి కూడా రాలేదు. ఇవన్నీ కూడా కొంత మీ వాయిస్ పోయింది సార్, మ్యూట్ చేయరా, అన్మ్యూట్ చేయరా మధుసూదన్ రెడ్డి గారు, అన్మ్యూట్ చేయరా, మ్యూట్ పడింది. హలో ఓకే సార్. సార్ ఇలా సార్ ఇప్పుడు అసలు ఈ లడ్డు వివాదం అంతా కూడా ఎందుకు ఏ విధంగా బయటకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి జుత్తు పువ్వు కలిసింది అనేటువంటి దాని మీదనే ఈ సిద్ధి ఏర్పాటు చేయడం, కానీ ఆ తర్వాత దానికి ముందుకు అంతకన్నా ముందుకు పోయి పవన్ కళ్యాణ్ జుత్తు పువ్వు కలిసినటువంటి లడ్డూలు, లక్ష లడ్డూలు అయోధ్య రామాలయం ఓపెనింగ్ పంపించారని చెప్పని ఒక 4 అడుగులు ముందుకు పోవడం వల్ల ఇంత రాబాంతం ఈ యొక్క టీటీడీ పైన జంతు పువ్వు పైన జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు జంతు పువ్వు కలవలేదు అంటే ఫస్ట్ జంతు పువ్వు కలిసిందో లేదో చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలి కదా. ఆ తర్వాత మళ్ళీ ఈ సింథటిక్ కాయలు, సింథటిక్ కెమికల్స్ కలిసాయని డిస్కషన్ పోదాం మనం. రిపోర్ట్ వస్తుంది, నివేదిక బయటకు వస్తుంది, అదే విధంగా న్యాయస్థానాలు బయటకు చెప్తాయి, అప్పుడు మళ్ళా పోదాం. నిజంగా తప్పు జరుగుతుంటే తప్పని ఒప్పుకుందాం. దాంట్లో ఏమి రైట్ అండి. దానికి సంబంధించి ఒక్క మాట మధుసూదన్ గారు, సారీ టు డిస్టర్బ్ యూ, దానికి సంబంధించి అధికారులను కూడా బదిలీ చేయమని సూచించింది. అంటే ఆ సమయంలో వారి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆ సమయంలో దాన్ని అడ్డుకట్ట వేయలేకపోయారు అనేటువంటిది బేస్ చేసుకొని ఈరోజు ఈవోను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు ఆ తప్పు జరిగినట్టే కాదా సార్? ఇప్పుడు ఈవో అశోక్ సంఘాలని ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ప్లే చేసే డ్రామాల్లో హైడ్రామా అయింది. మీరు చెప్తున్నటువంటి సిట్ ఇచ్చినట్టు రెఫరెన్స్ సార్ నేను చెప్పేది. అదే సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్. నేను నన్ను 2 నిమిషాలు టైం ఇస్తాను సార్. నాకు 2 minutes మీరు డిస్టర్బ్ చేయకుండా టైం ఇస్తాను. మీరు డిస్టర్బ్ చేయకుండా మీకు టైం ఇస్తున్నాం, కానీ మీరు వినీలా గారికి టైం ఇవ్వట్లా సార్. ఇంతసేపు మేడం కి వాయిస్ బాగాలేదు సార్. ఓకే అది ఓకే కానీ ఫస్ట్ వాయిస్ బాగున్నప్పుడు సంగతి చెప్పాను నేను. ఓకే చెప్పండి సార్. ఇప్పుడు మాట్లాడమని చెప్పండి, మేడం మాట్లాడమని చెప్పండి. లేదు రావట్లేదు మేడం వాయిస్ సరిగా లేవు. ఎగ్జాక్ట్లీ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. అవును, సిగ్నల్ ప్రాబ్లం ఉంది వారికి. సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ టీడీపీ నాయకులకి అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు సార్ టీటీడీ పైన, తిరుమల వ్యవస్థ పైన వీళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ నేను కల్తీ జరిగింది చెప్తున్నాను. ఈ కల్తీ జరిగినట్టుగా ఈ శాంపిల్ సేకరించినటువంటి ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు విధించినటువంటి శాంపిల్ చేసిందో, ఈ శాంపిల్ చేసింది ఎప్పుడు శాంపిలింగ్ తీసుకున్నారు? అది జూలై 6వ తేదీ శాంపిల్ తీసుకున్నారు, జూన్ 6వ తేదీ శాంపిల్ తీసుకున్నది. జూలై 12, 16 తేదీల్లో శాంపిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, అంటే ఆ శాంపిల్ బాగలేదని చెప్పని ఈ యొక్క ఎన్టీడీపీ చెప్పింది. దాన్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు?
చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నెయ్యిపోయినటువంటి అనుమానం వచ్చి లోకేషే చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యిపోయిన అనుమానం వచ్చి కల్తీ నెయ్యి వస్తున్నదని అనుమానం వచ్చి దాని టెస్టులు పంపిస్తున్నారు, ఎన్డీడీబీ పంపించారు, దాంట్లో యానిమల్ ఫ్యాట్స్ వచ్చినాయని చెప్పి నిర్ధారణ వచ్చిందని చెప్పని చెప్తున్నాడు ఆయన. ఆయనకు అవగాహనతో తెలియదు కానీ నేను చెప్పేది ఏంటంటే లోకేష్ కి ఇది టీటీడీలో నిరంతరంగా గత దశాబ్దాలుగా జరిగినటువంటి ప్రక్రియ. వచ్చినటువంటి ప్రతి ట్యాంకర్లు కూడా 3 శాంపుల్స్ తీసుకొని ఎన్డీడీబీకి రిజల్ట్ కోసం టెస్ట్ కోసం పంపించేటువంటి ఆనవాయితీ జరుగుతుంది. ఇది టెస్ట్ లో పాస్ అయితే లోపలికి పోతుంది ట్యాంకర్, లేకుంటే వెనక్కి వెళ్తుంది. నాకు ఒకటి గుర్తొస్తుంది కేంద్ర ప్రభుత్వం అప్పట్లో 70 కోట్ల వరకు శాంక్షన్ చేసి అక్కడ ల్యాబ్ పెట్టమని చెప్పి సజెషన్ ఇచ్చింది, డబ్బులు రిలీజ్ చేసింది. ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి టీటీడీ నేతలు ఆ ల్యాబ్ పెట్టకపోవడం వల్ల ఆ డబ్బు కూడా వెనక్కిపోయింది, ఆ నిధులు కూడా వెనక్కిపోయినాయి. యామ్ ఐ రైట్? ఎందుకు జరిగింది? ఎందుకు ల్యాబ్ పెడితే మీకు అసలు ఈ సమస్య వచ్చేది కాదు కదా. టెర్లాసిస్ అనేటువంటి ఒక ల్యాబ్ పెట్టారు 5 కోట్ల విలువతో. బేటా సైట్ టెర్లాసిస్ అనేటువంటి 70 కోట్లు శాంక్షన్ చేస్తే 5 కోట్ల ల్యాబ్ ఎందుకు పెట్టడం జరుగుతుంది సార్? అది చంద్రబాబు హయాంలో జరిగింది సార్, అది వెనక్కిపోయింది డబ్బులు. ఆ తర్వాత జగన్మోహన్ లేదండి వైఎస్ఆర్సీ బేటా సైట్ టెర్లాసిస్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ 5 కోట్ల రూపాయలతో పెట్టాడు. ఓకే, చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఈ నెయ్యి సార్ చంద్రబాబు నాయుడు హయాంలో సేకరించినటువంటి నెయ్యి చెక్ చేసి దాంట్లో ఎనిమల్ ఫ్యాట్స్ లేవన్నామని ఉన్నాయంటే అంటే ఎవరి టైంలో వచ్చింది నెయ్యి? ఈ రోజు ఎనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పని చంద్రబాబు పవన్ చెప్తున్నటువంటి, లోకేష్ చెప్తున్నటువంటి ఈ నెయ్యి ఎవరి టైంలో సప్లై చేయబడింది అంటే జూన్ 6వ తేదీ సప్లై చేసినటువంటి నెయ్యి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? మరి దానికి బాధ్యత ఎవరు వహించారు? జగన్మోహన్ రెడ్డి వహించారా లేదా చంద్రబాబు వహించారా? మరి దీనికి బాధ్యత ఎవరు అడగట్లేదే. దీన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు టైంలో జరిగినటువంటి నెయ్యి మీద ఆపాదించడం ఏంటి? జరిగేటువంటి టెస్టులన్నీ కూడా జూన్ 6వ తేదీ సేకరింపబడి నెయ్యి నుంచి వచ్చేటివే. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆ రోజు దాన్ని సక్రమంగా కాపాడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. అప్పుడు కాంట్రాక్ట్ ఎవరున్నారండి? అప్పుడు నడుస్తున్న కాంట్రాక్ట్ మార్చారా? నెయ్యిలో శాంపిల్ ని ఒక్క నిమిషం వినీల గారు చెప్తారు. రైట్, మధుసూదన్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్నకి టీడీపీ అధికార ప్రతినిధిని అడుగుదాం. వినీల గారు, జూన్ 6వ తారీఖు అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు కనుక ఆ టైంలో వచ్చింది కదా అంటున్నారు, ఆయన ఏమంటారు? అక్కడ 2020లో నిబంధనల్ని ఉల్లంఘించి కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ అండి? 2020 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కదా. బోలేబాబా డైరీ అనేది అసలు అనర్హత. దానికి 2018 వాళ్ళు అప్లై చేసుకుంటే 2019లో అది 73,000 లీటర్లు నెయ్యి మేము 6 నెలల వ్యవధిలో సప్లై చేస్తాము అంటే అప్పుడు ఉన్న టెక్నికల్ ఆఫీసర్స్ చెక్ చేసి 6 నెలల వ్యవధిలో 73,000 లీటర్లు అయితే వీళ్ళు సప్లై చేయగలుగుతారు అంటే అక్కడ చూడండి ఆ లిమిట్ అనేది. దానికి పర్మిషన్ ఉంటే దాన్ని వీళ్ళు మార్చేసి బోలే బాబాగా చేసి ఏఆర్ డైరీ అని, వైష్ణవి డైరీ అని 60 లక్షల లీటర్లు కల్తీ సప్లై చేశారు. దాని గురించి మాట్లాడరు వాళ్ళు. అధికారంలో 2020 నేను ఇందాక కూడా చెప్పాను, సెప్టెంబర్ నెలలో సిఎఫ్టిఆర్ఐ మైసూరులో ఉన్నటువంటి నియోగం జరుగుతుంది తిరుమల స్వామి వారికి అని చెప్పి వాళ్ళు నివేదించినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు? అదే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నాణ్యత తగినండి, ఈ ప్రసాదంలో వాడుతున్న నెయ్యిలో కల్తీ ఉంది అని వాళ్ళు కూడా అధికారులకి చెప్పినప్పుడు దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు అంటుంది గతంలోనే కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నారు మీరు, అంతేనా? అంటే మీ వాయిస్ క్లారిటీ లేదు మేడం, వెరీ సారీ. మీరు చక్కగా డీటెయిల్స్తో మాట్లాడతారు, ఐ నో వెరీ వెల్. బట్ ఈరోజు మీ సిగ్నల్ ప్రాబ్లం వల్ల మాకు మీ వాయిస్ మొత్తం బ్రేక్స్ వస్తుంది. సో అవన్నీ కూడబలుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే
గతంలోనే సారీ పర్వాలేదండి ఇట్స్ సంథింగ్ ప్రాబ్లం అనుకుంటా. సమ్ టైమ్స్ హ్యాపెన్స్ నో వరీస్. కాకపోతే మీ వాయిస్ మీరు రైజ్ చేయడానికి అవకాశం తక్కువ కనపడుతుంది ఇక్కడ. సో మధుసూదన్ రెడ్డి గారు మేడం చెప్తున్నటువంటిది ఏంటంటే, గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పరీక్షలు చేయించలేదు, మీరు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, అలా చేయడం అనేది దాచిపెట్టడం కాదా అనేది వారు చెప్పదలుచుకున్నటువంటి విషయం. సార్ ఫస్ట్ టీటీడీలో జరిగేటువంటి విషయాన్ని కరెక్ట్ కూలంకషంగా అర్థం చేసుకోవాలి సార్. యా యాక్చువల్గా ఇది బోలేబాబా డైరీ అనేటువంటిది అసలు ఏంటి దీని కథా కమామీస్ అనుకుంటే, అసలు బోలేబాబా డైరీ అనేటువంటిది హర్ష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ అది. అదేవిధంగా ఫామ్ గేట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి 2 కంపెనీలు విలీనమై బోలేబాబా అయ్యాయి. ఓకే 2018లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలోనే టీటీడీ బోర్డులో మినిట్స్ రాశారు. మేడం గారు తెలుసుకోవాలి, టీటీడీ బోర్డులో మినిట్స్ రాసి ఇదే బోలేబాబా కన్వర్ట్ అయినటువంటి హాస్పిటల్ డైరీని సందర్శించి టీటీడీ అధికారులు దీంట్లో పాల సేకరణ అన్ని హంగులు కూడా బాగున్నాయి, దీనికి మనం టెండర్ కట్టబెట్టచ్చు అని చెప్పని ఫిబ్రవరి 2019లో 82,000 కేజీల నెయ్యిని టీటీడీ వ్యవస్థ ఈ బోలేబాబాకి కట్టబెట్టింది వాస్తవం కాదా? మేము ఈ యొక్క టెండర్లో ఉండేటువంటి డాక్యుమెంట్లో ఉండే నిబంధనలు సవరించినామని చెప్పని పదే చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే, మేము టెండర్లో ఉండేటువంటి డాక్యుమెంట్లు కూడా సవరించిన మాట వాస్తవం. ఎందుకు సవరించామంటే, ఈ బోలేబాబా ఎవడురా, ఇప్పుడు ఈ బోలేబాబా అన్ని అక్రమాలు చేస్తున్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత పార్టీ, సొంత డైరీ మాదిరిగా ఉంటుంది, ఇదే ముందుకు వచ్చి ఈ విధంగా 82,000 కేజీలు ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి అయ్యి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనం ఈ టెండర్తో ఏడుతో మళ్ళా చెప్పని వీడికన్నా ఇంకా ఎక్కువ మంది కాంపిటేటర్స్ రావాలని చెప్పని మేము కొంత వరకు బోలేబాబాని మీరు అంత గుర్తించినప్పుడు మీరు బోలేబాబాని మొదల్లోనే గుర్తించినప్పుడు 5 ఏళ్ల పాటు ఏం చేస్తున్నట్టు? 5 ఏళ్ల పాటు మేము మధ్యలో కూడా దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది సార్. మేము దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయినా కానీ టెండర్ నిబంధనలు ఉంటాయి, యాజ్ పర్ టెండర్ నామ్స్ ప్రకారం తీసుకురావాలి. వచ్చిన నెయ్యి చెక్ చేసుకొని మంచిదా కాదా తీసుకోవాలి, లేకపోతే ఎరకు పంపించాలి. ఇది ఆనవాయితీ. ఇది ఎన్టీఆర్ టైం నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సార్. ఇది ఎన్టీఆర్ టైంలో కూడా ఇది 16 సార్లు ఎరుక ట్యాంకర్లు పంపించారు. వైఎస్ఆర్ టైంలో కూడా 19 సార్లు పంపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం 14 సార్లు, రెండోసారి 14 సార్లు, మళ్ళా ఇప్పుడు 4 సార్లు కూడా ఈ ట్యాంకర్ ఎరుక పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా 19 సార్లు ఎరుక పంపించారు. ఇది బాగా లేకుండా ఉంటే చెక్ చేసి ఎరుక పంపించే ఆనవాయితీ సార్. ఈ ఎరుక పంపించాల్సినటువంటి ట్యాంకర్లోని శాంపిల్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఈ టైంలో జరిగినటువంటి అవినీతిని నువ్వే జగన్మోహన్ రెడ్డి ముందు అనేటువంటిది ఎంత అకాయిత్తు సార్. ఇది పేపర్లు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి అని చెప్పని తన హయాంలో జరిగినటువంటి అవినీతిని జగన్మోహన్ రెడ్డి చెప్పండి, తను చేసినటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి ముందుతా చెప్పండి. 19 మీ హయాంలో ఆ రోజు మేము క్లియర్ గా చెప్తున్నాం, బోలేబాబా డైరీ ఆ రోజున 2018లో టెండర్ వచ్చినప్పుడు 73,000 లీటర్లు, అది 6 నెలల వ్యవధిలో మేము సప్లై చేస్తాము అని చెప్తే, అప్పుడు ఉన్న ఇది 70,000 లీటర్లకి 6 నెలల టైం కి అక్కడ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ అవైలబిలిటీని చూసి పరిశీలించి అప్పుడు కూడా దాన్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉంది 2019లో, దాంట్లో ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారు. మీరు ఇవాళ ఏఆర్ డైరీ కానీ వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ లేదు, ఒక ఒక్క నిమిషం మనం యాక్చువల్ గా మన స్క్రీన్ మీద భక్తులకి ఒక్కసారి ఒక్క నిమిషం వినీల గారు కక్ష కట్టారు వెంకటేశ్వర స్వామి మీద, కక్ష కట్టారు వెంకటేశ్వర స్వామి
బాధ్యత వహించాల్సిందే. మీరు వెంకటేశ్వర స్వామి రైట్ వినీలా గారు, వినీలా గారు, ఓకే ఒక్క నిమిషం. ఇప్పటిదాకా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో స్వామి వారి క్షేత్రంలో పుణ్యక్షేత్రంలో మీరు ఎన్ని అవినీతి పరువు దిగజార్చాలనేటువంటిది ఏం సార్? ఏంటి పరువు దిగజార్చడంతో లడ్డు విలువ పెట్టుకున్నప్పుడు ఒక్క నిమిషం. ఓకే మేడం వినీలా గారు, వినీలా గారు, 250 కోట్ల టర్నోవర్ ఉండాలి. రైట్ వినీలా గారు ఒక్క నిమిషం. హిందూ మతం పైన దాడి చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఆ విధంగా వెంకటేశ్వరుడి మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు వెంకటేశ్వరుడి మీద దాడి చేస్తున్నారు. రైట్ అంటే అంబటి జోడి మీద దాడి, టీటీ మీద దాడి అంటారా? ఒక్క నిమిషం, 1 మినిట్ అండి. వినీలా గారు ఒక్క నిమిషం. మధుసూదన్ గారు, మధుసూదన్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వనీలా గారు 1 సెకండ్ అండి. సరే ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ బూతుల పంచాంగం ఆగేటువంటి ఛాన్స్ ఉందా లేదా? ఇలాంటి దాడులు కొనసాగుతాయా? దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉందా? మీ నాయకుడు ఏమన్నా వాళ్ళకి మీ పక్కన ఉన్న మీ ఇతర నాయకులు అంబటి లాంటి నాయకులకి చెప్తారా ఈ బూతులు మాట్లాడకండి, దీనివల్ల పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఎప్పుడు చెప్పలేదా? ఎందుకంటే గతంలో నాయకులు మనం చూసాం, మీకు కూడా తెలిసిందే, మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బట్ ఇలాంటి బ్రేక్ పడే ఛాన్స్ ఇంకా లేదా? సార్ ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ ఎవరు కానీ బూతులు మాట్లాడని చెప్పట్లేదు సార్. మా వాళ్ళు ఆపమని చెప్పాలి కదా. అదే సార్, ఆపమని చెప్పడం అంతర్గతంగా రెడ్డి గారు, మధుసూదన్ గారు, నేను ఒకటే చెప్తాను సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ వ్యాఖ్యల్ని మీరు బాగా గమనించాలి. నా మీద 16 కేసులు ఉన్నాయి. 16 కేసుల కింద పై ఉండేటువంటి వాళ్ళని నేను నాయకుడిగా గౌరవిస్తాను. వాళ్ళు మాత్రం నా దగ్గరికి రావాలి, అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాటలు ఎప్పుడు చేయలేదు. చెప్పాడు ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఉద్యోగం ఇస్తారని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరైనా దాడులు చేయండి, దాడుల్లో మీరు నచ్చిపోతే మీ కుటుంబానికి ప్రభుత్వం మీ కులానికి మధుసూదన్ గారు మధుసూదన్ గారు ఒక్క నిమిషం, అంత సంజీవ్ ఉంది. ఒక్క నిమిషం రైట్. పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ ఈ పార్టీ రైట్ మధుసూదన్ గారు, రైట్ మధుసూదన్ గారు ఒక్కసారి ఓకే రైట్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర స్వామి కోపానికి వీళ్ళు కారకులయ్యారు, ఆయన ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి 151 నుంచి వెంకటేశ్వరుడు పైన తిరుమల పైన చేసేటువంటి దాడిని రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ, వినీలా గారు, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ డిబేట్.
యాక్చువల్గా డిబేట్ చాలా డైవర్ట్ అయింది, ఎక్కడికో వెళ్ళింది. మనం యాక్చువల్గా జరుగుతుంది నాయకుల స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు బూతులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం, దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు దాడుల్లో పాల్గొంటుంది ఎవరు అనేటువంటి టాపిక్ మనం తీసుకోవడం జరిగింది. అయితే డైవర్ట్ అయింది, లడ్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎనీవే అనేక టాపిక్స్ని మనం దీంట్లో కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ వైకే టీవీ. సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.